నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. త్రికళ మాధవి. నేను ఉద్యానవన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వర్క్ చేస్తున్నాను. భారతీయ ఉద్యానవన పరిశోధనా స్థానము హసరగట్ట బెంగుళూరు వాళ్ళు ప్రతి పంటకు సెపరేట్‌గా సూక్ష్మధాతువులు తయారు చేస్తున్నారు. అదే పద్ధతిలోనే అర్కా మ్యాంగో స్పెషల్ అనే సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ మిశ్రమాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీళ్ళకి ఈ 4 కీలక దశల్లో మనం పిచికారీ చేసుకోవచ్చు. మనకు ధర గూడా చాలా తక్కువగానే ఉంటుంది. బయట దొరికే ఫార్ములాలు వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే అక్కడ మనకు కావాల్సిన ధరలోనే దొరుకుతుంది. తర్వాత కరెక్ట్‌గా మన మామిడి చెట్లకి సంబంధించి ఎంత కావాలో అంత న్యూట్రియంట్ వాటిలో ఫార్ములేషన్స్ చేసి తయారు చేసుంటారు. ఇక్కడ రైతులు తీసుకోవాల్సిన మెయిన్ సూక్ష్మధాతువుల విషయంలో ముఖ్యమైన అంశము. ఇలా చూసినట్టయితే గనక మనకు పూత, కాయ సెట్టింగ్ అన్నది చాలా బావుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత రైతు ఇప్పుడు ఇంకెక్కువగా బాధపడుతుంది ఏందంటే, మనకు జీడ అని అంటారండి రైతులు. మేమైతే తేనెమంచు పురుగంటాము. రోజు పొలం తిరుగుతున్న రైతు చెట్టు దగ్గరికెళ్ళి అబ్జర్వ్ చేసినాడు అంటే, మనం ఆ బుడం దగ్గరెళ్ళి నిలబడినామంటే చిన్న సౌండొస్తది. ఆ సౌండ్ అంతా ఈ తేనెమంచు పురుగులు చేస్తున్న సౌండే. జిగురు బంక కారి కింద డ్రాపులు పడుతుంటుంది. లేదా ఆకు చూడంగానే దూరం నుంచి ఆకులు మెరుస్తుంటాయి. మెరుస్తున్నాయంటే అర్థం చెట్టు హెల్తీగా ఉందని కాదండి. దాంట్లో పురుగు ఎక్కువుంది. అది సెక్రేట్ చేసే తేనెమంచు వల్ల ఆకుల మీద ఆ మెరుపనేది, ఆ బంక వల్ల మెరుపనేది వస్తుంది. దాని నుంచి సూటి మోల్డ్ వస్తుంది. అంటే నల్ల బూజు తెగులు కూడా దాని తర్వాత కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ తేనెమంచు పురుగు మొదట్లోనే మనకు ఎరలు దొరుకుతాయి. పండు ఎరలు. ఆ పండు ఎరలను మనం తోటల్లో పెట్టుకున్నట్టయితే ఎకరాకి ఒక 30-40, 20-30 చెట్ల వయసుని బట్టి 2, 3 ఏళ్ల చెట్లయితే ఒక 20 ఎరలు. లేదు కొంచెం పెద్ద చెట్లయితే గనక మనము ఒక 25-30 ఎరలు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రూట్ ఫ్లై ఇంకోటి కూడా వస్తుందండి. కాయ కింద బుడంలో చిన్నగా నల్లగా ఉండి హోల్ పెట్టి ఓపెన్ చేసి చూస్తే లోపల తెల్ల పురుగులు పెద్ద పెద్దవి కదులుతా ఉంటాయి మనకు. అలాంటి పురుగు కోసం కూడా ట్రాప్స్ అనేటివి వచ్చాయి. అవి కూడా మనము ఒక 20-30 ట్రాపులు పొలంలో పెట్టుకున్నట్టయితే ఒక 50-60% వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. అది కాక మనం మందు పిచికారీ చేసుకోవాలి అంటే ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ నీళ్ళకి. దీంతో పాటు మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అస్టాంప్రిట్ కానీ, లేకపోతే క్వినాల్ఫాస్ కానీ, మోనో కానీ ఇలాంటివి మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అసిఫేట్ కానీ ఇలాంటివి కలిపి ఫిప్రోనిల్‌తో మనం క్వినాల్ఫాస్ కానీ ఇలాంటివి కలిపి మనము మామిడిలో పిచికారీ చేసుకున్నట్టయితే అంటే 1.6 ml క్వినాల్ అయితే 2 ml 1 లీటర్ నీళ్ళకి ఫిప్రోనిల్ కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఈ తేనెమంచు పురుగు నివారణకి మంచి కంట్రోల్ మెజర్ అవుతుంది. దీని తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడ రైతు ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది మామిడి తోటల్లో అంటే, మనకు మెయిన్ ఈ బూజు తెగులు, నల్ల బూజు తెగులు అని చెప్తున్నా కదండీ! తేనెమంచు పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుందని. ఆ తేనెలాగా లేయర్ వచ్చి దాని మీద నల్ల బూజు ఫార్మ్ అయితుంది. ఏ స్ప్రేయింగ్ కెమికల్‌కి అది కంట్రోల్ అవ్వదు. ఖచ్చితంగా స్టార్చ్ పౌడర్, గంజి పౌడరు, స్ప్రెడ్డరు కలిపి మనం స్ప్రే చేస్తే అది ఫ్లేక్స్ లాగా అంటే రేకుల్లాగా ఫామ్ అయ్యి ఇరిగి కింద పడుతుంది. అదొక్కటే మార్గం. ఇంక వేరే ఎంత కాస్ట్‌లీ కెమికల్స్ కొట్టినా అది కంట్రోల్ అవ్వడం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మనం గమనించుకోవాలి. ఈ రైతులు ఇంకొక దగ్గర ఈ జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, పిచికారీ చేసేటప్పుడు ఊరికే ఆకుల వరకు మనం కొట్టి వదిలేయకూడదు. ఆకుల దగ్గర కొట్టాలి, చెట్టు బుడం దగ్గర కొట్టాలి, తర్వాత పాదులోనూ ఒక్క రౌండ్ స్ప్రేయర్ తిప్పాలి. అట్లయితే దాని కోసెస్ దశలు కానీ, లేకపోతే దాని నెక్స్ట్ లైఫ్ సైకిల్స్ కానీ ఏవున్నా కూడా మొత్తం పురుగు చనిపోవడానికి పురుగు వాటి దశలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా మీకు కంటిన్యూ అవ్వకుండా ఆ బెరడులో ఉన్న దశలు కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మామిడిలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి కావాల్సిన సమాధానాలు.